Welcome to Abhiruchi on Wheels. రుచికరమైన వంటలతో మంచి మంచి చిట్కాలతో ప్రతి శని ఆదివారాల్లో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది వరంగల్ కి. మరి ఈ రోజు మన అభిరుచి ఆన్ వీల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వరంగల్ వాసులు అంతా వచ్చేసారు కదా. సో మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరికి హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి మన జడ్జెస్ డాక్టర్ అరుణ గారు, షెఫ్ రాజు గారు కూడా రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీగా ఉన్నారు కదా. సో మంచి మంచి చిట్కాలు, మంచి మంచి వంటలు చేస్తారు. అండ్ అలాగే ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటా అని కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. రాజు గారు కూడా ఒక మంచి రెసిపీ చేస్తారు. సో అన్ని చూద్దాం. కానీ ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి. చూస్తాం ఈ రోజు ఏముందో ఇందులో. ఓకే, బీన్స్. బీన్స్ తో చక్కగా పోపు పెట్టిన కూరలు అవి చాలా బాగుంటాయి. అండ్ కాంబినేషన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ చక్కగా పొళ్ళు అవి ఇవి వేసి కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో చూద్దాం ఇక్కడ ఏమైనా స్పెషల్ గా చేస్తారేమో చూద్దాం. ఎవరు చేస్తారు బీన్స్ తో? రెడీ. హాయ్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. మీ పేరండి? ఉమారాణి. జలుబు చేస్తుంది బాగా. అవునా? ఓకే, సరే. ఉమారాణి గారు అండ్ లక్ష్మి గారు రెడీ. చూసారు కదా, బీన్స్ అన్నమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో దాన్ని బేస్ చేసుకుని చక్కగా ఏదైనా టేస్టీ వంటలు చేయండి. ఓకేనా? వెరైటీగా. ఓకేనా? ఎవరు చేస్తారు ముందు? ఉమా గారు మీరు చేస్తారా? ఓకే, ఏం వంట చేస్తారు? బీన్స్ టమాటో కర్రీ. బీన్స్ టమాటో కర్రీ. ఓకే, మరి బీన్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. బీన్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీన్స్ 1/2 కిలో, టొమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఓకే, పోపు దినుసు, కరివేపాకు ఓకే, చిన్నగా తుంపేసి వేసేస్తున్నారా? అవును. తర్వాత పచ్చిమిర్చి వేయండి. ఓకేనా? ఉల్లిపాయ ముక్కలా? అవును. ఓకే. బీన్స్ ఆల్రెడీ ఉడికించేసారా? అవునండి. ఏం వేసారు ఇందులో? ఉప్పు పసుపు ఏమన్నా వేసారా? వేసామండి. లైట్గా ఉప్పు, లైట్గా ఉప్పు పసుపు వేసి ఉడికించేసారు బీన్స్. ఓకే, ఇలా ఉడికించి వేసుకుంటే కూర కూడా బాగుంటుంది. అంటే ఎస్పెషల్లీ బీన్స్ కి ఉడికిన ఫ్లేవరే బాగుంటుంది. అవునండి. సో మరి బీన్స్ ఆల్రెడీ మీరు ఉడకపెట్టి తీసుకొచ్చేసారు కాబట్టి పెద్ద టైం పట్టదు మనకి కూర కూడా. సరే, ఇవి వేయిస్తూ ఉండండి. ఈలోగా నేను మంచి చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను గిఫ్ట్ తో పాటు వచ్చేసానండి. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హాయ్ అండి. మీ పేరు? సావిత్రి. సావిత్రి గారు, మంచి పేరు. సో మంచి చిట్కా చెప్పేస్తారా? చెప్తాను. చెప్పండి. మిరియాలు ఓమాకు దంచి రసం తీసి దాన్ని గోరువెచ్చనిలో కలిపి తాగితే జలుబు దగ్గు తగ్గుతుంది. తగ్గుతుంది. ఓకే, సో
సో బాగుంది కదండి చిట్కా. మిరియాలు, వామాకు రసం తీసి ఒక గ్లాస్ నీళ్ళలో ఆ రసాన్ని కలిపేసుకుని తీసుకుంటే జలుబు తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. సావిత్రి గారు మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదా, ఓకేనండి. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాయా? ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత ఇది వేసి సరిపోతుంది. ఇది కాజు, జీడిపప్పు. ఓకే, వేయించినవా పచ్చివేనా? పచ్చి వేయండి. ఇందులో వేగుతాయి. ఓకే ఓకే. కొద్దిగా ధనియా పౌడర్, ఓకే, కొద్దిగా అదేంటి? జీలకర్ర మెంతులు, జీలకర్ర మెంతుల పొడి. మెంతుల ఓకే, అంత పడుతుందా? మెంతుల పొడి అంత పడుతుందా? పడతాయండి. టేస్ట్. ఆహా. టమాటోనా వేసేసేయండి. సో ఇప్పుడు ఈ టమాటాలు కూడా మగ్గాలా? టమాటాలు కూడా మగ్గాలండి. ఓకే ఓకే, టమాటా కూడా మగ్గాలి కొంచెం. సో రెగ్యులర్ గా ఇలాగే చేస్తారా బీన్స్ తో కర్రీ? 2-3 వెరైటీస్ చేస్తూ ఉంటారు. అదే ఎప్పుడు ఒక వెరైటీ అయినా బోర్ కొడుతుంది కదా, సో కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేస్తే వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ ఫ్రై అందరూ చేస్తూ ఉంటారు కదా, కొంచెం కాంబినేషన్స్ వాడుకుంటూ ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా చేసుకుంటే బాగుంటుంది మనకి. కొద్దిగా వాటర్ అండి. వాటర్ కావాలా? వాటర్ అవసరం పడుతుందా? అంటే టొమాటోలో అది ఉంటుంది కదా, కొద్దిగా వేస్తే మంచి చూడండి సరిపోతుందా? సరిపోతుంది. మూత వేసేసుకో. సో జస్ట్ టమాటా ముక్కలు మగ్గితే మిగతా యాడ్ చేసుకోవచ్చు. మిగతా ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామండి. చూద్దాం. ఓకేనా, బాగా మగ్గిపోయింది. మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కొంచెం కారమా? మనం బీన్స్ వేసుకోక ముందే ఈ పొడులు కారం అన్ని వేసేసుకోవాలా అండి? అవునండి. అంటే అవి కూడా వేస్తే కొంచెం అదే ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా ఇలాగా పడుతూ ఉంటాయి కదా చక్కగా. అవునండి. ఇప్పుడు వేస్తారా? బీన్స్ వేసేసుకో. ఇలా వేయండి. మంచి మసాలా టైప్లో అలా స్మెల్ బాగా వస్తుంది. కొంచెం మగ్గాలండి. కలిపేసేయండి శుభ్రంగా. 2 minutes. సో ఇలా దగ్గర ముద్దకూరలో వస్తే మనకి రైస్ లోకైనా రోటీ ఐటమ్స్లోకైనా కూడా బాగుంటుంది కదా. బాగుంటుంది. పూరి, చపాతీ, రైస్. అవును, ఎందుకంటే ఇలా రోటీ ఐటమ్స్ లో కూడా ఈ మధ్య కర్రీస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి అన్ని సూట్ అవుతుంది కూడా. అన్ని వెజిటేబుల్స్ ఎప్పటికప్పుడు వాడుతుంటే బాగుంటుంది. ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు కదా. సో జస్ట్ మగ్గితే ఇంకా మనకి కర్రీ రెడీయా? రెడీ అండి. మరి సాల్ట్ ఎప్పుడు వేస్తారు? మనమే గుర్తు చేస్తున్నాం. అంటే అయిపోయిందంటే ఇంకా సాల్ట్ వేయకుండా ఎలా కానీ నాకు డౌట్ వచ్చింది. ఆవిడ బీన్స్ వేయకుండా ఓకేనా? చూసుకోండి, ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేసానండి. కలిపేసేయండి. కొంచెం వాటర్ వేసుకుంది. ఎంత పని చేశారు అమ్మగారు. టెన్షన్, అందుకే టెన్షన్ పడకూడదు. ఓకేనా? ఓకే అండి. చాలండి. మూత పెట్టేద్దామా? ఇంకేం మర్చిపోలేదు కదా, అన్ని ఫైనల్ గా యాడ్ చేసేవి. ఓకే, కొత్తిమీర లాస్ట్ లోనే. ఓకే, సో ఇంకా నువ్వుల పొడి తర్వాత ఫైనల్ గా వేస్తాను. ఓకే, చూద్దామండి. చూద్దామండి. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఏం వేస్తారు? నువ్వుల పొడి వేసుకో. వేయించేసిన నువ్వులు అవి. నువ్వుల పొడి. ఓకే ఓకే, అది వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఫైనల్ గా. మంచి కమ్మదనం వస్తుందా? ఆల్రెడీ చాలా మంచి స్మెల్ వస్తుందండి మీ కూర. మంచి మసాలా ఫ్లేవర్ అవన్నీ వస్తున్నాయి. ఇంకా ఇది కూడా యాడ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. తీసేయచ్చా? యాక్చువల్లీ బీన్స్ మనకి కొంచెం చప్పగా తీయగా అలా ఉంటాయి కాబట్టి ఈ మసాలాలు ఇలా పొళ్ళు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. దాన్ని ఎలా బ్లెండ్ చేసుకుంటే అలా చక్కగా సెట్ అయిపోతుంది. పట్టుకోండి, నేను తీస్తాను. కొత్తిమీర వేసేసి రెడీ. ఓకే ఓకే ఓకే, మరి వేడివేడిగా బీన్స్ టొమాటో కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
బీన్స్ టొమాటో కర్రీ తయారు చేసే విధానం. ముందుగా తరిగిన బీన్స్ లో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉడికించిన బీన్స్, ఉప్పు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ టొమాటో కర్రీ రెడీ. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. ఓకే అండి, మరో మంచి మామిడి చిట్కా తెలుసుకుందాం. ఇప్పుడు పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు చెప్పడానికి. హాయ్. హాయ్ మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు, మరి మా కోసం ఏం చిట్కా చెప్తున్నారు? షూను పాలిష్ అరటిపండు తొక్కతోటి షూను పాలిష్ చేసి కొద్దిగా ఆరబెట్టాక క్లాత్ తో తుడిస్తే అది షూ నిగనిగలాడుతుంది. మంచి షైన్ వస్తుందా? భలే ఉంది చిట్కా. ఓకే, బాగుంది కదండి చిట్కా. సో గబుక్కున్న షూ పాలిష్ లేకపోయినా కూడా ఇలా ట్రై చేయొచ్చు. అరటి తొక్క లోపలి భాగంతో షూని రుద్దేసి అది కొద్దిసేపు ఆరబెట్టేసిన తర్వాత ఒక క్లాత్ తో తుడిచేస్తే షూ షైనీగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. లక్ష్మి గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు బీన్స్ తో? బీన్స్ పెసరపప్పు పొడి కూర. ఓకే ఓకే, మరి బీన్స్ పెసరపప్పు పొడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్ పెసరపప్పు పొడి కూరకి కావాల్సిన పదార్థాలు: బీన్స్ పావు కిలో, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు వేయాలి. ఓకే, కొంచెం ఎక్కువ పోపు పోపు బాగా వేసుకుంటారా? వేశారా? బాగుంటుందా? ఇలా బీన్స్ కి పోపు బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇన్ని పచ్చిమిరపకాయలా పడతాయి. పడతాయా? అవును. ఓకే, మీరు బాగా కారంగా తింటారా ఏంటి ఇంట్లో? లేదు, అయినా దీనికి పప్పు పడతాయి. ఉంది, పడతాయి. పప్పు ఉంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయ ఘాటు ఉంటే బాగుంటుందా? అవును. ఓకే, నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఓకే, బీన్స్ తో ఎక్కువగా ఇలా పొడి కూరల టైప్ లోనే వెరైటీస్ ఫ్రై చేసుకోవడానికి మనకు ఉంటుంది, ఎందుకంటే చాలా రకాలు వాడి చేసుకోవచ్చు కదా. అవును. అంటే కొద్దిగా గ్రేవీ కర్రీస్ లాగా, టమాటో కాంబినేషన్, కూటు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు, బాగుంటాయి. సో దానికి కూడా మనం పప్పు వాడతాం కదా, కూటు వీటికి. మీరు కూడా బీన్స్ ఉడికించి పెట్టేశారా? అవునండి. ఏంటో సేమ్ ఉప్పు పసుపు. అవును. ఓకే, కొద్దిగా కరివేపాకు వేయాలి. ఓకే, తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, నెక్స్ట్ పసుపు. ఓకే, లక్ష్మి గారు మీరేమైనా టీచరా? అంత పసుపు పడుతుందా? పడుతుందండి. ఏంటి నవ్వారు? కాదా? కాదు. బాగా చెప్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటి? పప్పు వేయాలి. నానబెట్టిన పెసరపప్పు. ఓకే, నానబెట్టింది అయితే సరిపోతుంది. మనకి ఉడకబెడితే మరి అది మెత్తగా అయిపోతుంది కదా, పొడి పొడిగా రాదు. సో ఈ పెసరపప్పులో ఇలా పప్పు టైప్ వేసుకునేవి ఏవైనా మనం నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వేగితే ఆ టేస్ట్ అనేది దానికి బాగా వస్తుంది కాబట్టి. కాకపోతే చక్కగా నానింది లేదు చూసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ గట్టిగా ఉంటే మళ్ళీ బాగోదు. సో చక్కగా మనం కొద్దిగా కొన్ని వాటర్ వేయండి. చూసుకోండి ఎన్ని కావాలో. చాలు చాలు. మూత ఏమైనా పెట్టాలా? ఒక 1-2 minutes. సో టైం ఉంది కాబట్టి చిట్కా చెప్పించేస్తావా? ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకుందామా? పార్టిసిపెంట్ రెడీ? హాయ్ అండి. హాయ్. మీ పేరు? దివ్య. దివ్య గారు, ఏం చిట్కా చెప్తున్నారు? పిల్లలకు జలుబు తగ్గడానికి చెప్పండి. తులసాకు రసం, ఓమాకు రసం 2 సమపాలలో తీసుకొని పొద్దున్నే పిల్లలకు తాకిస్తే జలుబు జ్వరం 2 తగ్గుతుంది. పొద్దున్నే అంటే పరగడుపునే. ఓకే, సో బాగుంది కదండి. చిన్నపిల్లలకి జ్వరం దగ్గు తగ్గాలంటే తులసాకు రసం, వామాకు రసం కలిపేసి పరగడుపునే పట్టిస్తే గనక తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. ఓకే దివ్య, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదా, చూద్దామా లక్ష్మి గారు? చూద్దామండి.
సరిపోతుందా అలాగా? సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? బీన్స్ వేయాలి. బీన్స్ ఉడికించేసుకున్న బీన్స్. అవునండి, ఉడికించిన బీన్స్. మనం బీన్స్ పెసరపప్పు క్వాంటిటీస్ మాత్రం చూసుకోవాలి కదా. అవునండి. ఈక్వల్ గా చక్కగా టేస్ట్ తెలిసేలాగా, ఏది ఎక్కువైనా కూడా మనకి వేరే టేస్ట్ తెలియదు. అవును. కొంచెం కారం వేయాలండి. చాలా పచ్చిమిర్చి వేశారు, మళ్ళీ కారమా? అయ్యో అంతేనా? లేదండి. మేము అడిగామని కదంటే మళ్ళీ ఇప్పుడు కింద ఏమైనా చప్పగా ఉందంటే మాకు సంబంధం లేదు. ఓకే ఓకే ఓకేనా? ఓకే. సో ఉప్పు ఆల్రెడీ బీన్స్ ఉడికించేటప్పుడు వేసాను, లైట్ గా వేసాను. మళ్ళీ కింద పడుతుందా? పట్టుద్ది. ఓకే ఓకే. కానీ ఇలాంటి కూరలకి మనకి పచ్చిమిరపకాయ ఘాటే బాగుంటుంది కారం కన్నా కూడా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. అవునండి, టేస్ట్ బాగుంటుంది. సో ఈ బీన్స్ కి అది బాగా సెట్ అవుతుంది అనుకుంటా కదా. పప్పు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ కూడా సేమ్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే ఓకే. కొంచెం సిమ్ చేసి ఒక 1 minute. ఓకే. సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ పప్పు గిన్నె మొత్తం ఫ్లేవర్స్ అన్ని పట్టుతాయి కర్రీ. అప్పుడు మనకి రెడీ ఇంకా. అవును. ఓకే. సో అయితే ఒక 2 minutes మగ్గిస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వాటి మొత్తానికి పట్టేస్తాయి కదా. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దామా? ఓకే అండి, చూద్దాం. ఓకేనా? ఓకే. మంచి స్మెల్ వస్తుంది కదా. కొంచెం పచ్చి కొబ్బరి తురుగు వేయాలి. ఓకే, ఫైనల్ గానా? ఫైనల్ గా. సో ఈ పెసరపప్పు పచ్చి కొబ్బరి కాంబినేషన్ ఇదంతా చాలా బాగుంటుంది కదా. ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి అయితే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ బీన్స్ కి కూడా పచ్చి కొబ్బరి సూట్ అవుతుంది. బీన్స్ కి రెగ్యులర్ మామూలుగా కూడా పచ్చి కొబ్బరి వేసేస్తూ ఉంటారు. ఓకేనండి? ఓకే అండి, తీసేద్దామా? ఓకే. ఇది కూడా మనకి చపాతీల్లోకి దాంట్లోకి బాగుంటుంది. రైస్ లో కన్నా రోటీస్ కి బాగుంటుంది. పుల్కాలు ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా. అవును. ఇలా తీసే. ఓకే. కానీ ఉమారాణి గారు ఏంటంటే బాగా మసాలాలు అవి ఎక్కువ తీసుకున్నారు. టమాటో కాంబినేషన్ లో కాబట్టి అలాగా. ఇక్కడేమో పెసరపప్పు కాబట్టి చాలా లైట్ గా, అంటే జస్ట్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, రెడీయా? బీన్స్ పెసరపప్పు పొడి కూర రెడీ. చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. ఓకే ఓకే, చూసారు కదా వేడివేడిగా బీన్స్ పెసరపప్పు పొడి కూర రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ పెసరపప్పు పొడి కూర తయారు చేసే విధానం. ముందుగా తరిగిన బీన్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, నానబెట్టిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బీన్స్, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ పెసరపప్పు పొడి కూర రెడీ. ఓకే, మరి ఈరోజు ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ బీన్స్ కదండి. ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ గా చకచక వంటలు చేసేసారు. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. ఉమా గారు మీరు రండి. ఇది కదా మీది, దగ్గర రండి. బీన్స్ టొమాటో కర్రీ. ఓకే అండి, వెయిట్ చేయండి. లక్ష్మి గారు మీరు రండి. బీన్స్ పెసరపప్పు పొడి కూర. ఓకే లక్ష్మి గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూడడం అయిపోయింది కదా. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ సెగ్మెంట్ లో ఇవాళ విన్నర్ ఎవరో చూద్దామా. బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అలాగే మనం చక్కగా చేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అంటే దాంతో కరెక్ట్ గా చేయాలండి. చాలా మంది కూడా కరెక్ట్ చేయడం రాక అది మాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇంకో టిప్ ఏంటంటే మొత్తం ఆ నారంతా పీకకుండా కొంచెం ఉంచితే పీచు కూడా మనకి ఎక్కువ వస్తుంది. సో ఇవాళ రెసిపీ సంగతికి వస్తే రెండు బాగున్నాయండి. మామూలుగా మనం చేసుకునేవే రెండు కూడా రుచికరంగానే ఉన్నాయి. కాకపోతే లక్ష్మి గారు చేసిన దాంట్లో సాల్ట్ చాలా ఎక్కువైంది. అవును, చాలా ఉప్పుగా అయింది. అసలు ఉప్పు ఒకటే తెలుస్తా ఉంది రుచి. తర్వాత ఉమా గారు మీరు చేసింది చాలా బాగుందండి, కమ్మగా రుచికరంగా ఉంది. టొమాటో కాంబినేషన్ లో చేశారు కదండి, చాలా బాగుంది. సో ఇవాళ విన్నర్ ఉమా గారు. కంగ్రాచులేషన్స్ ఉమా గారు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
వెల్కమ్. ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదా 2 సింపుల్ రెసిపీస్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందామా అండి? పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాజకళ. రాజకళ గారు, చెప్పండి మంచి చిట్కా. పుల్లడి పెరుగు నోట్ల పుక్కులను చూస్తే ఆ. నోట్ల కురుపులు తక్కువ ఉంటాయి. అవునా? ఓకే. సో అదండి, నోట్లో కురుపులు ఏమైనా ఉన్నట్లయితే పుల్లటి పెరుగు నోట్లో వేసుకుని కొద్దిసేపు పుక్కిలించేసి ఉమ్మేస్తే కురుపులు తగ్గుతాయంట. సో ట్రై చేసి చూడండి మరి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు టేస్టీ అండ్ వెరైటీ ఐటమ్ ని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఏం రెసిపీ ఇస్తారో చూద్దామా? ఓకే రాజు గారు, ఎలాంటి రెసిపీ ఇస్తున్నారు? పాలక్ ఆలు కర్రీ. ఓ, రెగ్యులర్ కాంబినేషన్ కదా, బట్ దాన్ని మంచి టేస్టీగా చేయాలి. అవును, ఎందుకంటే చాలా సింపుల్ అనుకున్నావు కూడా మనం ఆ టేస్ట్లు సరిగ్గా లేకపోతే అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. Yes, అండి. ఓకే, సో ఎవరు చేస్తారు మరి? రండి. హాయ్. హాయ్, మీ పేరు? నవ్య. నవ్య. నీ పేరేంటి? నిరోష. నిరోష, నవ్య ఫ్రెండ్సా ఇద్దరు? అవును. ఓకే. వంటలు అయితే చేస్తారు కదా బాగా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? ఓకే అన్నట్టు ఇచ్చారు ఎక్స్ప్రెషన్. సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ. పాలక్ ఆలు కర్రీ. ఎస్, బాగా ఈజీ అండ్ రెగ్యులర్ గా చేసుకునేదే, కాకపోతే ఇప్పుడు టేస్టీగా బాగా చేయాలి. సో చాలా సింపుల్ గా చేసుకున్న టేస్టీగా ఉంటుంది. కొంచెం ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా కూడా బాగుంటుంది, కాకపోతే ప్రాపర్ గా కుక్ చేయాలి. ఓకేనా? రెడీ ఇద్దరు? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం. ఓకే, వేస్తున్నాం. వేసాం. తర్వాత ఏం వేస్తున్నాం? పోపు దినుసులు వేస్తున్నాం. ఏమైనా వేసేస్తావా? ఓకే, నెక్స్ట్ టైం వేస్తావు? ఉల్లిపాయ ముక్క. సో అక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగుతుంటే ఇలాగ మనం స్టార్ట్ చేద్దాం. నవ్య, ఏం వేస్తున్నావు ఫస్ట్? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం జస్ట్ పోపుకి అంతే. నీ ఇష్టం, నీకు ఎంత సరిపోతుందో అని నీకు తెలుస్తుంది కాబట్టి చూసుకుని వేసుకో. పోపు వేయాలి. ఓకే, ఇందులో జీలకర్ర అన్ని మిక్స్ చేసి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇవి కూడా గింజలు కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కళ్యామాకు వేసుకోవాలి. కరివేపాకు. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కూడా వేస్తే బాగుంటుందా ఇందులో? టేస్ట్ బాగుంది. జనరల్ మనం ఈ ఆలు పాలక్ లో చూడం కదా. అవును, పచ్చిమిరపకాయలు ఉంటాయి కానీ. అల్లం పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లియా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది వేగితే చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పాలకూర మగ్గించి పేస్ట్ చేసావా? ఓకే, వేగిందమ్మా ఉల్లిపాయ. నెక్స్ట్ ఏం వేస్తావు? పాలకూర పేస్ట్. నువ్వు పాలకూర పేస్ట్ చేసేసావా? ఓకే, వేసేసి. అక్కడ పాలకూర పేస్టేనా? ఓకే. ఓకే, ఇక్కడ కొద్దిగా పోపు మాడుతుంది, వేసేసేద్దాం. సో ఈ పాలకూర పేస్ట్ తర్వాత కారం, ఉప్పు. ఓకే, ఓకే, సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కూరకు సరిపడా ఇప్పుడే వేసేస్తున్నారా? పాలకూర వేగుతున్నట్టు స్మెల్ బాగా కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, చాలా ఓకేనా? ఓకే, నెక్స్ట్ నువ్వేం వేస్తావు? కొద్దిగా కారం. కారం. ఓకే. ఓకే, తర్వాత గరం మసాలా. గరం మసాలా కూడా ఇప్పుడు వేసేసుకోవాలా? ఓకే. ఓకే, కొద్దిగా. చాలా కొంచెమా? ఓకే. ధనియా పౌడర్. ధనియాల పొడి. ఓకే, వేసే. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఓకే, అన్ని పొడులు ఇలా జస్ట్ పాలకూర పేస్ట్ వేగేటప్పుడే వేసేయాలా? ఓకే. ఓకేనా? ఓకేనా? పసుపు కూడా వేస్తావా? వేసే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేస్తావు?
నేను ఆల్రెడీ పాలకూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేసావా? ఆహా, ఓకే ఓకే. ఓకే, ఇక్కడ నూనె చక్కగా బయటకు వచ్చింది, అంటే బాగా మగ్గిపోయింది. నెక్స్ట్ ఆలుగడ్డల పొడి కోసం ఇవి గోలించుకోవాలి. వేయించారా? గోలించుకోవాలి. అంటే ఈ ఫ్రై టేస్ట్ బాగుంటుందని అలా చేశారా? ఓకే. సో డైరెక్ట్ గా పచ్చి ముక్కలు యాడ్ చేసుకున్నా బానే ఉంటుంది కదా? యాక్చువల్లీ బానే ఉంటుంది. కానీ ఇలా ఇంకా బాగుంటుందా? ఓకే. అంటే మనకి ఆలు ఫ్రై టేస్ట్ చాలా మందికి నచ్చుతుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడకపెట్టిన ఆలుగడ్డ. ఓకే. నీళ్ళు ఏమైనా వెయ్యాలా నవ్య? కొంచెం ఏమొద్దు. స్టార్టింగ్ పాలకూర చేసినప్పుడు దానిలో కొన్ని వాటర్ యాక్చువల్లీ ఫస్ట్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, నువ్వేం వేస్తున్నావు నీరజ? ఉడికించిన బంగాళదుంప వేసేసి మూత ఏమైనా పెట్టాలా? ఒక 1 minute. ఓకే. నీకు వాటర్ ఏమన్నా కావాలా? అంటే కొంచెం ఇది మగ్గిన తర్వాత వేస్తావా? కలిపేసుకో. చూడాలంటే చెప్పు. వాటర్ చూస్తావా? చూసుకో ఎన్ని వాటర్ కావాలో. ఓకే. ఓకేనా? తర్వాత ఇందులో సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేసేస్తావా? ఓకే, అక్కడ సాల్ట్ వేసేస్తున్నారు, చూద్దాం. నువ్వు ఇంకా వేసేవేం లేవు, అయిపోయినట్టేనా? లాస్ట్ కి మసాలా. సారీ, ఏం లేవు అంట. యాక్చువల్లీ ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని మసాలా అంతా పట్టించేదాకా కూడా ఉంచొచ్చు స్టవ్ మీద. అంటే పాలకూర పేస్ట్ కొంచెం పలుచగానే చేస్తుంది కాబట్టి తను అక్కర్లేదు అనుకుంటున్నాను. సో మనకి పాలకాలు అంటే కొద్దిగా గ్రేవీ అలాగా తెలుస్తూ ఉంటుంది కదా. రోటీ ఐటమ్స్ లో అయితే కొంచెం బాగా పలుచగా చేస్తూ ఉంటారు కదా. చపాతీకి బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ అయిపోయినట్టే. ఆఫ్ చేసిన స్టవ్. ఓకే ఓకే ఓకే. నీరు ఎంత వరకు వచ్చింది? వాటర్ చాలు కదా? వాటర్ చాలు. ఇప్పుడు మూత పెట్టేద్దామా? జస్ట్ ఒక 1 minute అలా మగ్గితే రెడీయా? 2-3 minutes. 2-3 minutes. ఓకే, వెయిట్ చేద్దాం. వాళ్ళు తీస్తారు ఇలా. ఇక్కడ తీసేస్తున్నా. ఏంటి బౌల్? జస్ట్ గార్నిష్. ఇది ఐస్ క్రీమ్ బౌల్. ఓకే. ఏంటి రాజుగారు ఏమైనా ఐస్ క్రీమ్ రెసిపీ ఇస్తారనుకుని వచ్చావా ఏంటి? ఓకే. కావాలంటే జీడిపప్పు అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు పౌడరా? జీడిపప్పు వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. నువ్వైతే ఒక గరం మసాలా మాత్రమే మసాలా వేసావు, మిగతాదంతా నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఓకే, చూద్దామా? ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఓకే, అయిపోయింది ఆల్మోస్ట్. ఓకేనా? తీయొచ్చు. కొత్తిమీర. ఓకే. మనం అన్ని తన చేతులతో అలా అర్థం చేసుకుంటున్నాం అంటే. మామూలుగా కూడా ఇలా ఏం మాట్లాడవా నువ్వు? నవ్య మీ ఫ్రెండే కదా, ఇంతేనా? చాలా స్లోవా? ఎందుకంత స్లోగా ఉన్నావు? ఇంతకీ ఏంటి చదువుకుంటున్నారా? అలా అయిపోయింది అంతే. ఎంబీఏ చేస్తున్నా. ఎంబీఏ. తను అయిపోయింది. ఫామ్ డీలో జాయిన్. ఫామ్ డి. అందుకే నేను తనది కూడా నవ్యనే అడిగేశాను. అలా ఎలా అడుగుతా పాపం, ఇక్కడ ఉంది కదా మనిషి. తన పాపం ఏం చెప్పినా నాకు వినిపించట్లేదు. నాకు వినిపిస్తుంది కదా, నేను చెప్తాను కదా. అయిపోయినట్టేనా? తీసేద్దామా? అయిపోయిందండి. ఇది పట్టుకో చెప్పు. ఓకేనా? అయిపోయినట్టేనా? కొత్తిమీర ఏమైనా వేస్తావా ఫైనల్ గా? సరే నవ్య, ఏమైనా గార్నిష్ చేస్తున్నావా నువ్వు? క్యారెట్స్ తోని గార్నిష్. ఓకే ఓకే, ఇలా సైడ్ లో పెట్టాలి. అండ్ టమాటో. ఓ, టమాటో ఫ్లవర్ చేసావా? ఓకే ఓకే, కాంట్రాస్ట్ గా బాగా చేసా. ఓకేనా? నీది? కొత్తిమీర వేసేసి. ఓకే ఓకేనా? పాలకాలు కర్రీ రెడీ. వెరీ గుడ్. సో 2 రకాలుగా పాలకాలు కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, నువ్వు జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళు. ఈలోగా నేను ఒక మంచి మామిడి చిట్కా చెప్పిస్తాను. ఇప్పుడు ఒక మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందామా? హాయ్. హాయ్, మీ పేరు? విజయ. విజయ గారు, ఏం చిట్కా చెప్తున్నారు? అన్నం డైజెషన్ కావడానికి. కాకపోతే
కొత్తిమీర రసంలో నిమ్మకాయ ఉప్పు కలిపి రోజు ఒకసారి తీసుకుంటే డైజెషన్ తొందరగా అవుతుంది. ఓకే, సో అజీర్తితో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. జీర్ణశక్తి బాగుండాలంటే కొత్తిమీర రసంలో నిమ్మరసం ఇంకా ఉప్పు కలిపేసి రోజుకు ఒక్కసారి తీసుకుంటే చాలంట, జీర్ణశక్తి బాగా పెరుగుతుందంట. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ పాలక్ ఆలు కర్రీ. ఇద్దరు కూడా 2 రకాలు చేశారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. దాని రోజు ఇది కదా ఇది. నిరోష వెయిట్ చేయి. నవ్య నూరా. ఓకే, వెయిట్ చేయి నవ్య. ఓకే, మరి టేస్ట్ చుట్టూ అయిపోయింది కదండి, చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారు, చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్. ఆలుతో పాలకూర అన్నది డెడ్లీ కాంబినేషన్ రాజు గారు. చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా బాగా చేశారమ్మా. కాకపోతే ఒక ఇద్దరిలో నిరోష గారు చేసింది కొంచెం టేస్ట్, తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంకోటి గీత, ఎంత మేరకు ఎంత ప్రపోర్షన్ పాలకూర తీసుకోవాలి ఏంటి రాజు గారు, ఎంత ఆలు తీసుకోవాలి కరెక్ట్ గా తీసుకుంది. సో ఇవాళ కిచెన్ క్వీన్ నిరోష. కంగ్రాచులేషన్స్ నిరోష. దా ఫస్ట్ నుంచి ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తుంది. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ నిరోష అండి. నిరోష తయారు చేసిన పాలక్ ఆలు కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ ఆలు కర్రీ తయారు చేసే విధానం. పాలకూరలో అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పాలక్ ఆలు కర్రీ రెడీ. మరి మన షెఫ్ రాజు గారు టేస్టీ అండ్ వెరైటీ ఐటమ్ ని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు మనందరికి ఏం చేసి చూపిస్తారో చూద్దామండి. రాజు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మేథీ కార్న్ టిక్కీస్ అండి. మేథీ కార్న్ టిక్కీస్. సో మేథీ అంటే మామూలు మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మెంతి కూర కాదు, కసూరి మేథియా. ఓ, సో దాని ఫ్లేవర్ అయినా కూడా మనకి కొద్దిగా వేసుకున్నా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. సో ఇంకా కార్న్ కాబట్టి కొంచెం లైట్ గా ఉంటుంది కాబట్టి దీని ఫ్లేవర్ బాగానే తెలుస్తుంది అనుకుంటా. అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది. ఓకే ఓకే, టిక్కీస్ అన్నమాట. ఓకే అండి, మేథీ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. మేథీ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కసూరి మేథి కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, షాజీరా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టీ స్పూన్. మేథీ కార్న్ టిక్కీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందు కొంచెం ఏమైనా టాస్ చేసుకోవాలా మనం? అవునండి. సో ఇక్కడ ఉడికించిన స్వీట్ కార్న్ ని కొన్ని గింజలుగా తీసుకొని మిగతావి ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఆ పేస్ట్ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. అండ్ కసూరి మేథికి ఆ పేస్ట్ లో అయితే అది కలుస్తుంది కొంచెం. ఇలా గింజల పడంగా వేసుకుంటే మనకి దాని టేస్ట్ అంతగా తెలియదు. అక్కడక్కడ మనకు ఆ స్వీట్ కార్న్ తగిలితే బాగుంటుందని కొన్ని గింజలు. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా షాజీరా. ఓకే, సో జీలకర్ర కాకుండా షాజీరా వాడుతున్నారా దీంట్లో? అలాగే తరిగిన అల్లం, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే, మనకి జస్ట్ ఈ అల్లం పచ్చిమిర్చి వేగితే సరిపోతుంది కదా. అంతేనండి. ఎందుకంటే కార్న్ ఎలాగో మనం జస్ట్ ఆయిల్ లో వేస్తే ఆ వేడికే కొంచెం మనకి మగ్గిపోతుంది. అలాగే బంగాళదుంప కూడా మనం ఉడికించేసాం కాబట్టి ఇంకా సపరేట్ గా అక్కర్లేదు. సో చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు ఇది. ఎందుకంటే మామూలుగా మెంతి కూర వేసినా అది కొంచెం వేగాలి కాబట్టి వెయిట్ చేయాలి. ఇది కసూరి మేథియే కాబట్టి మనం అలా కలిపేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, బాగా తెలుస్తూ ఉంటుంది. సో
ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు. ఈవెన్ స్వీట్ కార్న్ కూడా త్వరగా ఉడికిపోతుంది మనకి. అవునండి. అండ్ ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి ఇంకా అలాగే పేస్ట్ కూడా ఇక్కడే వేసుకుంటున్నాం. ఓకే. సో పేస్ట్ లో మనకు కొంచెం ఆ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేయించితే బెటర్ ఏమో కదా. అవునండి. సరిపోతుందా రాజుగారు అలా వేగితే? సరిపోతుందండి. ఓకే. సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంపని ఇలా మెత్తగా మెది పెట్టేసుకున్నాం. సో మనం ఖచ్చితంగా ఇలాంటి కార్న్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే బంగాళదుంపని కంపల్సరీ వేసుకోవాలి కదా. అవునండి. ఎందుకంటే ఇదైతే మనకి పర్ఫెక్ట్ గా దాంట్లో కలుస్తుంది అండ్ బైండింగ్ ఈజీగా ఉంటుంది. ఎస్. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసి ఓకే. రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో బంగాళదుంప వేసేసిన తర్వాత అయితే మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా కరెక్ట్ గా సరిపోతాయి అన్నిటికీ. అవునండి. అలాగే చాట్ మసాలా. ఓకే. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసేసారు అది కూడా. అవునండి. అలాగే కసూరి మేతి. ఓకే. సో ఇది కొంచెం మనకు మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే దూరగా వేయించేసుకుని ఓకే వాడుకోవచ్చు. సో ఇది మనం కొంచెం ఇలా క్రష్ చేస్తే ఆ పౌడర్ లాగా అదంతా స్ప్రెడ్ అవుతుంది కదా, బాగా కలిసిపోతుంది చక్కగా. మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా నలపడం వల్ల మంచి ఇది కూడా వస్తుంది, స్మెల్ అనేది కూడా. రాజుగారు మెంతి కూర కాకుండా ఇలా కసూరి మేతి తీసుకోవడం వల్ల అంటే ఏదైనా డిఫరెన్స్ అంటే దీనికి ఇలా బాగుంటుందనా లేదంటే డిఫరెంట్ గా ఉంటుందనా? టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది అంతే. మనం మెంతి ఎక్కువగా రెగ్యులర్ గా అదే తీసుకుంటూ ఉంటాం కదా మేతి కూర. సో దీని వల్ల ఏంటంటే కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఒకవేళ మనకి మెంతి లేకపోయినా కూడా ఆ ఫ్లేవర్ లో కావాలి అనుకుంటే కసూరి మేతి యాడ్ వాడుకోవచ్చు. ఇది ఎక్కువగా ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఇది. ఓకే. సో అదంతా కూడా చక్కగా అంతా పట్టేసేలా కలిపేసుకుంటే ఇంకా మనం కట్లెట్స్ చేసేసుకోవటమే కదా. అవునండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది పెట్టినా రాజుగారు ఇక్కడ పెట్టేసాను. ఇంక ఇప్పుడు టిక్కీలు చేసేసుకోవటమేనా? అవునండి. ఇదే మిశ్రమాన్ని మనం కట్లెట్స్ ఇలా కూడా ఇంకా వేరే వేరే చేసుకోవచ్చు కదా రాజు? చేసుకోవచ్చండి. అండ్ దేంట్లోకైనా స్టఫింగ్ లాగా కూడా చేసుకోవచ్చేమో కదా, ఈ సమోసా లాంటి వాటిలోకి. సో ఒక్క దీంతో మనకి రకరకాల స్నాక్స్ వచ్చేస్తాయి కొంచెం ఆలోచిస్తూ ఉంటే. ఎందుకంటే ఒకసారి టిక్కీలు చేసుకున్నా ఇంకోసారి కట్లెట్స్ కోఫ్తాలు చేసుకోవచ్చు. దేంట్లో అన్న మీరు చెప్పినట్టుగా సమోసా లేదా మిర్చి దాంట్లో స్టఫింగ్. అవును, మన చాయిస్ అండి. సో ఒకే స్నాక్ ని కూడా చక్కగా అంటే ఒకే ఐటమ్ తో మనము ఒక 4-5 రకాలు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి ప్యాన్ ఫ్రై కాబట్టి అందరూ చాలా ఇంట్రెస్ట్ గా కూడా చేసుకుంటారు. అవునండి. అండ్ ఇవన్నీ కూడా చక్కగా కుక్ చేసినవే కాబట్టి ఆ పైన కింద మనం మంచి ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. సో తిప్పుదాం రాజుగారు ఒకసారి. ఓకే అండి. ఓకే. సో చక్కగా మనకి అలా ఆ కలర్ వచ్చేస్తే ఇంకా తీసేసుకోవచ్చు కదా. అవునండి. సో మనకి ఆ పొటాటో ఆ పైదంతా కొంచెం ఆ బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయినా కూడా మనకి బాగుంటుంది కదా టేస్ట్. చాలా బాగుంటుంది. చాలా మందికి అలా టర్న్ అయిందే ఇష్టం, బాగా ఇష్టంగా ఉండి కొంచెం ఎక్కువ కూడా కాల్చుతూ ఉంటారు. అవునండి. సో ఇది మనకి ఆ పక్కన కూడా రంగు వస్తే ఇంకా రెడీ కదా రాజు గారు? రెడీ అండి. ఓకే. సో తీసేద్దాం రాజు గారు. ఓకే అండి. మంచి ఫ్రై అయిన స్మెల్ వస్తుంది రాజు గారు, చాలా బాగుంది. కసూరి మేతి వేసాం కదండి, సో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో చక్కగా సాస్ తో గానీ లేదంటే మీరు అన్నట్టు గ్రీన్ చట్నీతో గానీ సర్వ్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఇలాగా మంచి బెటర్ స్నాక్ ఈవినింగ్ టైంలో. ఓకే, మరి వేడివేడిగా మేథీ కార్న్ టిక్కీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ టిక్కీలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. మేథీ కార్న్ టిక్కీస్ తయారు చేసుకునే విధానం. ఉడికించిన స్వీట్ కార్న్ లో కొన్నిటిని పక్కన ఉంచుకుని మిగతావి మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, మిక్సీ పట్టిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. తర్వాత స్టవ్ ఆపి ఉప్పు, చాట్ మసాలా,
కొత్తిమీర, నిమ్మరసం, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని టిక్కీల్లా ఒత్తి పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మేతి కార్న్ టిక్కీస్ రెడీ. టిక్కీ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉన్నాయో చెప్తాము. ఎంత హెల్దీగా, ఎంత బాగుంది కదా అసలు. కార్న్ కానీ, కొద్దిగా ఆలు కానీ, కసూరి మేతి కానీ ఎక్సలెంట్గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు రాజు గారు. అవునండి. సో చూసారు కదండి, చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, గిఫ్ట్ తో నేను వచ్చేసాను. ఒక మంచి మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం. హాయ్. నీ పేరు? శ్రావణి. శ్రావణి, బాగున్నావా? ఏం చిట్కా చెప్తున్నావు? జుట్టు నల్లగా ఉండడానికి చెప్పు. గుంట గరగరాకు నువ్వుల నూనెలో అది బాగా మరిగించి వడగట్టి రాసుకుంటే జుట్టు నల్లగా ఉంటుంది. అవునా? ఓకే ఓకే అండి, మంచి చిట్కా చెప్పింది. నువ్వుల నూనెలో గుంట గరగరాకు వేసి మరిగించేసి వడగట్టి ఆ నూనెని తలకు అప్లై చేసుకున్నట్లయితే జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. బాగుంది చిట్కా శ్రావణి. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి 5 రకాల రుచికరమైన వంటలు, వాటిల్లో ఒకటే రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీ వంటల్ని చేసుకొచ్చారో, వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డేలో చక్కగా అన్ని రకాల వంటలు రెడీగా ఉన్నాయండి. మరి చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరు? సుమత. సుమత, ఏం వంట చేశారు మీరు? నువ్వుల గవ్వలు. నువ్వుల గవ్వలు అంటే నువ్వుల పొడి వేసారు అందులో? నువ్వుల పొడి వేసి పైన పాకంలో మళ్ళీ నువ్వులు వేసాను. ఓకే సుమత గారు, వెయిట్ చేయండి. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. మీ పేరండి? శైలజ. శైలజ గారు, మీరేం చేశారు వెరైటీ? గార్లిక్ రైస్. గార్లిక్ రైసా? ఇది పులిహోరలా ఉంది చూస్తుంటే. ఓకే శైలజ గారు, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేశారో చూద్దాం, రండి. మీ పేరు? శృతి. శృతి, మీరేం వంట చేశారు? క్యాబేజ్ కాజు పకోడా. క్యాబేజ్ కాజు పకోడా. ఓకే, ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. మీ పేరు? శ్రావణి. ఏం చేశారు వంట మీరు? వెజిటేబుల్ బ్రెడ్ రోల్స్. వెజ్ బ్రెడ్ రోల్సా? ఓకే ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేశారో చూద్దాం, రండి. హాయ్, మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారు, ఏం చేశారు మీరు? కేక్, ఎగ్లెస్ కేక్. ఎగ్లెస్ కేక్, వావ్. ఓకే, చక్కగా సాఫ్ట్గా కూడా వచ్చినట్టుంది. మరి చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో. ఓకే అండి, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి అన్ని టేస్ట్ చూడటం అయిపోయింది కదా, ఇంకా చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే అండి, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారు అనౌన్స్ చేయడానికి ఏది రెసిపీ ఆఫ్ ద డే చూద్దామా. గార్లిక్ రైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, బాగా గార్లిక్ వేసి అది ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తా ఉంది. అవునండి, అన్ని కూడా చాలా బాగున్నాయండి. అన్ని వెరైటీస్ కూడా, పకోడీ కానివ్వండి, ఈ బ్రెడ్ రోల్స్ కానివ్వండి, అలాగే నువ్వుల గవ్వలు అవి కూడా బాగున్నాయి. కానీ అన్నిటికంటే చాలా బాగున్న ఒక ఐటమ్ ఒకటి ఉంది, జ్యోతి గారు చేసిన ఎగ్లెస్ కేక్. చాలా బాగుంది, మంచి స్పాంజీగా అలా చాలా బాగా చేశారు. అంటే చాలా తక్కువగా వస్తుంది ఇంట్లో చేసుకున్నప్పుడు. సో ఈరోజు విన్నర్ జ్యోతి గారండి. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. థ్యాంక్ యూ, బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీ రోజు పరిచయం చేశారు. యూ వెల్కమ్.
సో మీరందరూ డిసప్పాయింట్ అవ్వదండి, రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే ఎగ్లెస్ కేక్. ఎగ్లెస్ కేక్ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. ఎగ్లెస్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పాల పొడి, పంచదార పొడి, పాలు, నూనె, బేకింగ్ పౌడర్, వంట సోడా, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలిపి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి లేదా బేక్ చేసుకోవాలి. అంతే, ఎగ్లెస్ కేక్ రెడీ. ఓకే, మరి చూసారు కదండి ఈరోజు అభిరుచి ఆన్ వీల్స్ లోని అన్ని వెరైటీస్ కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి వరంగల్లో జరిగిన ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా? ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి చిట్కాలతో, మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.